ఇస్లామోఫోబియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక డ్రాఫ్ట్ రెజల్యూషన్ ప్రవేశపెట్టింది. ఈ రెజల్యూషన్ని చైనా కూడా కో స్పాన్సర్ చేసింది. అయితే భారతదేశం దీని ఓటింగ్లో ఆబ్స్టైన్ అయింది, అంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. మనందరికి తెలుసు యుఎన్ జనరల్ అసెంబ్లీలో 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 193 మెంబర్ కంట్రీస్లో 115 కంట్రీస్ ఇస్లామోఫోబియాకి వ్యతిరేకంగా ఉన్న తీర్మానానికి ఆమోదం వేస్తూ ఓటేశాయి. ఒక్క దేశం కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు. 44 దేశాలు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, ఆబ్స్టైన్ అయ్యాయి. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్, ఇటలీ, యూకే ఈ దేశాలన్నీ కూడా ఓటింగ్ నుంచి ఆబ్స్టైన్ అయ్యాయి. అసలు ఇక్కడ ఇస్లామోఫోబియా అంటే ఏంటి? ఒక మతానికి, అంటే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఒక ప్రిజుడిస్, ఒక హేట్రెడ్, వాళ్ళపైన వాయిలెన్స్ చేయటం, ఇంకా అన్నీ వస్తాయి అన్నమాట. టెర్రరిజం అనే ముద్ర వేయటం, ఇలా చాలా వచ్చేస్తాయి. అయితే ఇండియా ఎందుకు ఆబ్స్టైన్ అయింది? యుఎన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్, ఇండియా తరఫున ఉన్న యుఎన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ రుచిరా కాంబోజ్ ఒక మాట చెప్పారు. ఇస్లామోఫోబియా కరెక్టే, దాంతోపాటు చాలా రకాల రిలీజియస్ హేట్రెడ్ ఉన్నాయి. ముఖ్యంగా బుద్ధిస్టులకు వ్యతిరేకంగా, హిందూయిజంకి వ్యతిరేకంగా, సిక్కులకు వ్యతిరేకంగా, ఇలా రకరకాల మతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పి ఇండియా స్టాండ్ అనమాట. యాంటీ సెమిటిజం, క్రిస్టియానోఫోబియా, ఇస్లామోఫోబియా ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం. దాంతోపాటు నాన్ అబ్రహామిక్ రిలీజియన్స్, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఇట్లాంటి రెజల్యూషన్స్ చేయాలి. ఈ రెజల్యూషన్ అనేది ఆల్ ఇంక్లూజివ్గా ఉండాలని చెప్పి ఇండియా స్టాండ్ తీసుకుంది. ఐక్యరాజ్య సమితికి భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఒక స్టేట్మెంట్ చెప్పారు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ హిందూ ఫాలోవర్స్ ఉన్నారు, 535 మిలియన్ల బుద్ధిస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, 30 మిలియన్ల సిక్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిలీజియస్ ఫోబియా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా అటాక్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళని కాపాడాలి కదా. మనం చూస్తే గురుద్వారాస్ పైన అటాక్ జరుగుతున్నాయి, మొనాస్ట్రీస్, టెంపుల్స్ మీద అటాక్ జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా కాపాడాలి కదా. ఉదాహరణకి బమియన్ బుద్ధా స్టాట్యూస్ మీద అటాక్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. గురుద్వారా ప్రిమిసెస్లో వైలెన్స్ వస్తుంది. సిక్ పిలిగ్రిమేజెస్ మీద అటాక్ జరుగుతున్నాయి. మరి వీళ్ళందరి సంగతి ఏంటి అని కూడా రుచిరా కాంబోజ్ ప్రశ్నించారు. కాబట్టి పాకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేసిన ఇస్లామోఫోబియా దానికి సంబంధించిన తీర్మానానికి సంబంధించి భారతదేశం ఓటింగ్ వేయకుండా ఆబ్స్టైన్ అయింది.